డైలీ వేజెస్ లేబర్ కింద పనిచేస్తున్నవారు. అంతెందుకు నన్నే తీసుకోండి, నేను ఒక డైలీ వేజ్ లేబర్ని. నాకు వచ్చేదే ఒక పలానా ఇంత అమౌంట్, ఒక 500 రోజుకి 500 రూపీస్. ఇప్పుడు ఈ పెరుగుతున్న ధరలతోటి పోల్చుకుంటే 500 సంపాదన అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆ 500 తెచ్చిన 500 ఇంట్లో దేనికో దానికి ఖర్చు అయిపోతూ, నెక్స్ట్ ఈ కొన్ని ఫైనాన్షియల్ దగ్గర ఫైనాన్షియల్ తీసుకుంటూ ఇలాగా అనేక రకాలుగా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక చిన్న తరహా, ఒక మధ్యతరగతి కుటుంబాలు, ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇలా స్ట్రగుల్ అవుతున్న సమయంలో మరి ఆడపిల్లలు కలిగిన మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఊహకు ఆలోచించితేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు కలిగిన ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ప్రతి దానికి స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారు పెరిగిన కొలది అనేక ఖర్చులు ఉంటాయి అన్నమాట. నేను అనేది భారం అని కాదు, అదొక బాధ్యత కింద ఆ కుటుంబాలకి ఉంటాయి. ఇలాగా ఉన్న సమయంలోని సేవింగ్స్ చేసుకోవడానికి ఈ మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన డబ్బు తినడానికి ఉండడానికే అయిపోతుంది, మళ్ళీ ఇంకా సేవింగ్ ఇందులో ఎలా చేయగలం అనేది చాలా ఇబ్బంది పెడుతున్న ఈ మధ్యతరగతి ఆడపిల్లలు కలిగిన మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన సమస్యని నరేంద్ర మోదీ గారు 2014లో మరి అధికారంలోకి వచ్చాక దీని మీద మరి ఎన్నో చర్చలు జరిపి దీనికి చాలా చక్కనైన పరిష్కారాన్ని అయితే మనకి చూపించిందండి. అదే ఈ సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన ఈ మధ్యతరగతి ఆడపిల్లలు కలిగిన కుటుంబాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే నెలకి 250 నుంచి 1,50,000 వరకు, అంటే సంవత్సరం పొడుగునా 1,50,000 వరకు మనం అకౌంట్లో జమ చేసుకోవచ్చు. 250 అంటే పెద్ద సమస్య కాదండి. అయితే 250 అని నేను చెయ్యాలని అనుకోవట్లేదు, చెయ్యాలని నేనైతే చెప్పటం లేదు. ఎందుకంటే ఒక సగటు మనిషి నెలకి 1000 నుంచి 2000 వరకు మనకి ఇక్కడ 1000 నుంచి 2000 వరకు మనకి ఇక్కడ సమకూర్చుకోగలడు. ఈ సేవింగ్స్నే ఆడపిల్ల పేరు మీద ఓపెన్ చేసిన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో వేసుకున్నట్లయితే వాళ్ళకి 15 సంవత్సరాల వరకు, అంటే 1వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు మనము వారి అకౌంట్లో జమ చేసినట్లయితే 1000 నుంచి 2000 వరకు మనకి కొంత అమౌంట్ 18 సంవత్సరాలకి ఆ మెచ్యూరిటీ అమౌంట్లో 50% తీసుకోవచ్చండి. ఇలా 50% తీసుకుని మెచ్యూరిటీ అమౌంట్ అనేది టోటల్ కంప్లీట్గా 21 ఇయర్స్కి వస్తుంది. ఇందులోని ఈ 50% అనేది 18 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అనమాట. కానీ 21 ఇయర్స్కి ఒక చాలా చక్కనైన అమౌంట్ అనేది చేతికి వస్తుంది. మరి ఆడపిల్ల తాలూకా మరి పెళ్ళిళ్ళకి చదువులకి, నెక్స్ట్ వాళ్ళకి జరగాల్సిన కార్యాలకి అన్నిటికీ ఈ సుకన్య సమృద్ధి యోజనలో స్కీమ్లోని మనకి సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ సుకన్య సమృద్ధి యోజనకి స్కీమ్కి మరి ఏంటి అర్హతలు అనేది నేనైతే ఈ రోజు అయితే చెప్పాలనుకుంటున్నాను. సుకన్య సమృద్ధి యోజనకి అర్హతలు ఏంటంటే 1వ సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఓపెన్ అవుతుందండి. అదేవిధంగా ఏ ప్రభుత్వ బ్యాంకుల్లోనైనా, పోస్ట్ ఆఫీసుల్లోనైనా మనకి ఈ అకౌంట్ అనేది చాలా సులభంగా ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఇంకా అంటే మెచ్యూరిటీ అమౌంట్ పైన ట్యాక్స్ కూడాను చాలా తక్కువగానే ఉంటుంది. దానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము పెద్ద అమౌంట్ కడతాం కదా, ఈ అమౌంట్ చేతికి వచ్చేసరికి చాలా మటుకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పోతుంది కదా అనుకుని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాదండి, చాలా తక్కువలో ట్యాక్స్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తు గురించి కేంద్ర ప్రభుత్వం అనేది సృష్టించిన పథకం కాబట్టి చాలా తక్కువ ట్యాక్స్ మాత్రమే వేస్తారు. నెక్స్ట్ ఈ స్కీమ్ పైన 1 ఇయర్లో, అంటే 1 సంవత్సరంలో త్రైమాసిక పద్ధతిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయండి. అంటే 3 నెలలకి ఒకసారి వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం, అంటే ఆర్థిక సంవత్సరం ఏ విధంగా లో బడ్జెట్లో ఉంటే తగ్గించడం, హై బడ్జెట్లో ఉంటే పెంచడం, ఈ విధంగా జరుగుతుంది. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా పెరగాల్సిందే అని రూల్ అయితే ఏమీ లేదు. తగ్గొచ్చు, పెరగచ్చు, ఏదేమైనా సరే
పర్వాలేదు, ఇబ్బంది లేదు. మరీ తక్కువలో అయితే దించాడు, కొంతవరకు దించుతాడు. ఓకే. నెక్స్ట్ అదే విధంగా 250 నుంచి 1,50,000 వరకు, అంటే ఒక సంవత్సరంలో ఆ అకౌంట్ లో మనం సేవింగ్ చేయాల్సిన అమౌంట్ అనేది 1,50,000 రూపాయలకి ఏ మాత్రం పెరగకూడదు, అలాగని తగ్గకూడదు. తగ్గకూడదు అంటే ఈ 1,50,000 లోపు ఎంతని మీరు పే చేసుకోవచ్చు సంవత్సరంలోని, అంతేగాని 1,50,000 మాత్రం మించకూడదు. అదేవిధంగా నెక్స్ట్ 18 సంవత్సరాల తరువాత మనం 50%, అంటే యాక్చువల్గా మెచ్యూరిటీ సంవత్సరం అనేది 21 అండి. కానీ 18 సంవత్సరాల తర్వాత మరి పిల్లల చదువుల గురించి 50% అయితే మెచ్యూరిటీ అమౌంట్లో మనం తీసుకోవచ్చు ముందుగానే. లేదు అవసరం లేదంటే 21 ఇయర్స్కే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మెచ్యూరిటీ గడువు అనేది 21 సంవత్సరాలు, అది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ అయితే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయ్యింది జాన్ 22, 2015 అండి, ఇది ప్రారంభించారు. అయితే ఈ స్కీమ్ ప్రారంభించిన నాటి నుండి హైయెస్ట్, అంటే ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 2018 సంవత్సరంలో నమోదైంది. మరి లీస్ట్ చాలా తక్కువ అనమాట. ఈ స్కీమ్ ప్రారంభించినప్పటికీ చాలా లీస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2020 నుంచి 22 మధ్యలో 7.6 అనమాట. ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన 9 సంవత్సరాల్లోని ఇదేనండి అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోని ఎవరైతే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ 7.6 అనేది మాత్రమే రన్ అవుతుంది. అంటే ఆ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చినంత వరకు కూడా ఆ 7.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే రన్ అవుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు మనకి 2024 వచ్చిందండి. 2024 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మార్చి ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్. ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ త్రైమాసికం అన్నమాట. ఈ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఈ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రెజెంట్ 8.2% ఉందన్నమాట. ఈ 8.2% లో ఎవరైతే ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనని మనకి జాయిన్ అవుతారో వారికి మాత్రమే వాళ్ళు మెచ్యూరిటీ ఇయర్స్ వరకు ఆ 8.2 మాత్రమే రన్నింగ్ అవుతుంది అనమాట. తర్వాత ఈ జూలై తర్వాత ఒకవేళ తగ్గింది అనుకోండి, ఈ తగ్గిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్న అకౌంట్ వాళ్ళకి సంబంధం ఉండదు అనమాట. ఆ త్రైమాసికంలో మీరు ఓపెన్ చేసుకున్నారు, ఆ త్రైమాసికంలో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్టే వాళ్ళ మెచ్యూరిటీ ఇయర్స్ మొత్తం కొనసాగుతుంది. అందుకనే వీలుంటే ఇప్పుడు వరకు కూడా ఒకవేళ అప్లై చేసుకోలేదు, ఒకవేళ మనం ఇంకా ఓపెన్ చేసుకోలేదు అనుకుంటే మీరైతే ఇప్పుడైతే ఓపెన్ చేసుకోకండి. ఏప్రిల్ 1 తర్వాత మీరు అందరూ ఓపెన్ చేసుకోవాలని నేనైతే సలహా ఇస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ అయిన వాళ్ళకి ఈ త్రైమాసికంలో ఏర్పాటు చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% అనేది వారందరికీ వర్తిస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో గాయ్స్, మరి నేను ఇంతగానో చెప్తున్నానంటే ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి, మరి దీని గురించి ఆడపిల్లలకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది గమనించి ప్రతి ఒక్క ఆడపిల్ల కలిగిన మధ్యతరగతి కుటుంబం ఈ స్కీమ్ ఉపయోగించి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి మరి లాభం పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉందండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఓకే మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనేక విషయాలు అయితే మీకు నేను చెప్పాలని అయితే ఆశపడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. జై హింద్.